ఈ రోజైతే నిన్న ఎలివేషన్ ఒక 9 వరుసలు కట్టిన తర్వాత మిగిలిన ఇంకొక 9 వరుసలు కడదామని అయితే చూస్తారు. ఒకటేసారి కడితే మొత్తం అది కూలిపోతది, పడిపోతదని సపోర్ట్ లేక మిగిలిన 9 వరుసలు కడదామని అయితే కట్టెలు కట్టుకుంటారండి. గోవనో నాకు అని రాలేదు. అయితే అలా కట్టెలు కట్టుకుని అయితే మిగిలిన 9 వరుసలు కడదామని అయితే అన్ని సెట్ చేసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ కట్టేసిరండి. ఇవాళ ఒక 8 వరుసలే కట్టిరు. రేపు మిగిలిన ఎలివేషన్ బీమ్ ఉంది కదండి, మధ్యలో బీమ్, ఆ మధ్యలో బీమ్ వరకు కడదామని అయితే చూస్తారు. అయితే ఈరోజు ఏంటంటే మిగిలిన వర్క్ ఏంటంటే కిచెన్లో షెల్ఫ్లో ఓపెన్ కిచెన్ కాబట్టి ఒక స్టోన్ పెట్టిద్దాం అనుకుంటున్నాము. అది చూడడం కోసం అయితే పైకి వెళ్తున్నాం అన్నట్టు. అంటే డిజైన్ అనేది మేమే సెలెక్ట్ చేసుకున్నాము. గోడలకి నీళ్ళు బాగా కొడతాం కదా, అట్లా స్టోర్ అయి ఉన్నాయి కిచెన్లో. ఇప్పుడు అది కట్టాలంటే ఆ వాటర్ అనేది తీయాలి కదా, ఇసుక జరపాలని చెప్పి అయితే అలా మొత్తం వాటర్ తీస్తాను అన్నట్టు. నేను లక్ష్మణ్కి హెల్ప్ చేస్తాను. అక్కడ ఇసుక మొత్తం ఇటు అంటారు వాళ్ళు. మొన్న ఏంటంటే ఇసుకను ఇటుకలు మోపించినప్పుడు ఇసుక కూడా చాలా మోపించినాము. ఇక వాళ్ళకి గుత్తా ఇచ్చినాం కాబట్టి మనకి ఎంత కావాలో అంత ఇసుక అది అంతా మోపించినాం అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో పిల్లర్ ఉంది కదండి, ఆ పిల్లర్ దగ్గర అయితే మనకు స్టోన్ వస్తుంది. వాళ్ళకి నేను విషయం చెప్పాలన్నట్టు. విషయం ఎలా చెప్పాలో అర్థం కాక, అంటే పెద్ద విషయంగా చిన్న చిన్నవి అంటే నాకు వచ్చిన సైగలతో చేస్తా కానీ ఇది కొంచెం కిచెన్ వైపు ఓపెన్ ఉండాలన్నట్టు ఆ స్టోను. ఆ విషయం చెప్పడం కోసం అయితే ట్రాన్స్లేషన్కి వెళ్ళి కింద కిచెన్ వైపు ఓపెన్ ఉండాలి అని చెప్పి ఆ ట్రాన్స్లేషన్ అనేది అబ్బాయికి ఆ వాయిస్ వినిపిస్తా అన్నట్టు. నేను కింద స్పీకర్ ఉంది కదండి, ఆ స్పీకర్ నొక్కి వాయిస్ వినిపిస్తే వాళ్ళకి అర్థమైంది. ఇక మేము సెలెక్ట్ చేసుకున్న సింపుల్ డిజైన్ ఇదే అండి. స్టోన్ పైన ఒక 2 బ్రిక్స్ అన్న ప్లేస్లో అవి గోడల్లాగా వచ్చిన తర్వాత మధ్యలో చిన్న చిన్నవి ఒక లెఫ్ట్ రైట్ ఒక చిన్న షెల్ఫ్లు వస్తాయి, అంతే అండి. ఎక్కువ హెవీ పెట్టాలనుకోలేదండి. ఇప్పుడు ఇక ఖర్చు ఎక్కువ పెట్టదలుచుకోలేదు. అండ్ ఇంకోటి ఇంటీరియరు కబోర్డ్ వర్క్ అయితే ప్లానింగ్ ప్రస్తుతానికి ఏం లేదు, అందుకని చెప్పి సిమెంట్తోనే చేపిస్తాము. యాక్చువల్లీ ఇంటీరియర్ ప్లానింగ్ ఉంటే ఇంటీరియర్తోనే మొత్తం అంటే ఆ చెక్కలతోనే చేపిస్తారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వద్దు అనుకున్నామండి. ఈ అమ్మాయి ప్రమోటర్ సిమెంట్ మాది తీసుకోండి చాలా బాగుంటుంది, 290 రూపీస్కి వస్తుంది బ్యాగ్ అని చెప్పి బిర్లా వాళ్ళది, బిర్లా శక్తి వాళ్ళది. తను వచ్చి చెప్పిపోయింది. చూడండి ఫుల్ జలుబు అయింది. నాకు జలుబు అయితే ఏంటంటే కంటిన్యూస్గా తుమ్ములు ఇట్లా నోస్కి ఆరుతూనే ఉంటుందండి. ఇక విక్స్ తీసుకొచ్చుకున్నా, ఇంటికి పోయి వచ్చిన టాబ్లెట్ వేసుకొని వచ్చిన గ్యాప్లా. ఇక్కడ ఆల్రెడీగా స్టోన్ కోసం అయితే దిమ్మ కడతారండి. నేను అటు కిచెన్ వైపు ఓపెన్ ఉండాలన్నా కదా. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మొత్తం క్లోజ్ చేద్దాం అనుకున్నారు. మొత్తం క్లోజ్ కాదు, కిచెన్ వైపు ఓపెన్ ఉండాలి, ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి ఉంటుందని అయితే నేను అలా ప్లాన్ చేసుకున్నా. మొన్న సెబ్జల్ పోపించినాం కదండి, ఆ సెంటర్ని తీసుకుపోవడానికి అయితే వీళ్ళు వచ్చిర్రు. కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చిరండి. అంటే 10 నిమిషాలు తక్కువ 1ంటికి వచ్చిర్రు అన్నట్టు. ఈలోపు రామ్ లక్ష్మణ్ కూడా వర్క్ చేయడం వస్తలేదు, వాళ్ళదంతా తీస్తా అంటే అని చెప్పి ఈరోజు లంచ్కి ఒక 10 మినిట్స్ ముందే వర్క్ ఆపేసిర్రు అన్నట్టు. ఇక నేను కూడా వాళ్ళని మీరే తీసుకోండి అన్నయ్య, నేను లంచ్కి వెళ్తున్నా అని చెప్పి అయితే వెళ్ళిపోయినా. ముందు మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళినా అన్న కదండి, టాబ్లెట్ కోసం వచ్చినప్పుడు రొయ్యల కర్రీ పొయ్యి మీద వేసుకొని అమ్మ దీన్ని మొత్తం ఉండని చెప్పి మరీ వచ్చిన. నేను వచ్చేసరికి అమ్మ మంచిగా రొయ్యల టమాటా కర్రీ ఫ్రైలా చేసి పెట్టిందండి. బాగా జలుబు ఇట్లా ఉన్నప్పుడు నోరుకి ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది కదా. ఇంతవరకు అయితే అమ్మ ఇల్లు చూడలేదండి. అప్పుడు ప్లాట్ చూసిందే, అప్పుడు ఎప్పుడో కొన్నప్పుడు 5-6 ఏళ్ల క్రితం ప్లాట్ చూసిందే, ఇల్లు చూడలేదు. అమ్మ వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉండదు కాబట్టి నా వీడియోలు కూడా చూడదు. అమ్మాయి ఇల్లు చూస్తా అంటే ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వచ్చిన అన్నట్టు. ఇక్కడ ఏంటంటే स्टोन పెట్టినాకనే వేయాలి. स्टोन लगता है फिर उसके बाद में जाता है। पत्थर वाला डालते क्या डालते बिना स्टोन के कैसे डालते फिर बाद में खुद ही दो। सर नया आते सर नहीं आया. 3 feet హైట్ లేపిన తర్వాత స్టోన్ పెట్టినాక మిగిలిన వర్క్ చేయాలని చెప్తున్నారు అన్నట్టు. స్టోన్ కట్ చేసి పెట్టినాక మిగిలిన గోడ కడతాం మేడం, లేకపోతే కట్టరాదని అయితే చెప్తారు వాళ్ళు అక్కడ. ఇక్కడ ఏంటంటే అమ్మాయిగా ఇల్లు చూడడానికి వచ్చింది కదా, ఇంటి వెనకాలకి వెళ్ళింది, బేస్మెంట్ మొత్తం వెనకాల ప్లేస్లోకి వెళ్ళింది కదా. చాలా బాధపడ్డదండి అసలు, చెప్పాలంటే ఏడ్చినంత పని చేసింది. ఈ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఇల్లు కట్టొద్దు బిడ్డ, ఇంత కష్టపడ్డరు, ఇంత వేస్ట్ అయిపోయింది, ఇక్కడ ఇది పోయింది, అక్కడ అది పోయింది, ఆ సంపేంది అదేంది. తర్వాత ఈ పని చేసే వాళ్ళు కూడా కొంచెం మాలంతా కింద పడేస్తారు కదా, అది అట్లా వేస్ట్ అవుతుంది అని చెప్పి ప్రతిదీ చాలా అంటే చాలా బాధపడ్డదండి. ఇక్కడ మాకేంటంటే నేను కిచెన్ షెల్ఫ్లో నాకు కొంచెం డౌట్ ఉండే. అయితే పక్క వాళ్ళ దాంట్లో ఆల్రెడీ వర్క్ అయిపోయింది కదా, వాళ్ళ షెల్ఫ్లో ఒకసారి చూద్దాం రా అని చెప్పి అయితే నేను లక్ష్మణ్ని పక్క ఇంట్లోకి తీసుకొని వచ్చిన. ఇది పక్క వాళ్ళ కిచెన్ అన్నట్టు అండి. ఈ కిచెన్లో షెల్ఫ్లు చూస్తే ఒకసారి అంటే నేను చెప్పే విషయం వాళ్ళకి కన్వే అవుతలేదు, వాళ్ళది నాకు కన్వే అవుతలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. సరే ఒకసారి వాళ్ళ చూద్దాం సేమ్ అట్లే పెడదాం అని చెప్పి అయితే నేను వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి చూపిస్తాను. సేమ్ అట్లా పెడితే చాలు. యాక్చువల్ ఏంటంటే ఒక 2 ఇంచులు తక్కువ 2 feet ఏమో ఉందంట అది. అయితే అంత పెడదాం, మనం 2 పెడదాం, మీ కిచెన్ కొంచెం పెద్దగా ఉంది కదా అని అంటే, లేదు అది వెడల్పు బాగానే ఉంది నాకు అంత చాలని చెప్పి అయితే నేను సేమ్ వాళ్ళది ఎంత ఉందో అంతే పెట్టించిన. ఇప్పుడు ఇంకొక 2 inches పెంచుతా అంటే అది పెరుగుతా అంటే కిచెన్లో మొత్తం షెల్ఫ్లు అయిపోతాయి అనిపించిందండి నాకు.
ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ దాకా వస్తుంది అన్నట్టు, దర్వాజా దాకా వస్తుంది. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ మొత్తం ఎల్ షేప్లో వస్తుంది. ఇక్కడ నుంచి సింక్ దాకా వస్తుంది అన్నట్టు. అమ్మ అయితే వచ్చి ఇక బయట కూర్చొని అన్నీ చూస్తూ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే అమ్మ కూర్చున్న దగ్గరికి మాకు ప్లేస్ వచ్చండి ఆ 2 feet. ఇక నేను అదే చెప్పిన అన్నట్టు అమ్మకి. అమ్మ ఇంకా బాధపడ్డది, ఒక మంచం బట్టి అంత స్థలం కదా, అంత వేస్ట్ అయిపోయిందా, హాల్ చిన్నగా అయిపోయింది, ఇక్కడ వరకు ఉంటే నీకు కొంచెం హాల్ పెద్దగుండు, నీ బెడ్రూమ్స్ పెద్దగొచ్చు, నీ ఫ్యామిలీ పెద్దది, ఇప్పుడు 3 ఆడపిల్లలు మీరంతా అని చెప్పి మొత్తం చాలా బాధపడ్డది అన్నట్టు. ఇక చేసేది ఏముంది, ఇప్పుడు ఏం చేయలేము, ఆలోచన ఉండాలని చెప్పి తిట్టింది కూడా మమ్మల్ని. మనకేదైనా నష్టం జరిగితే మనకంటే ఎక్కువ మన పేరెంట్స్కే బాధ ఉంటుందండి. ఆ పెయిన్ అమ్మ ఫేస్లో కనిపించింది నాకు. ఇంకా నాన్న చూడలేదు, నాన్నకి మోకాళ్ళ నొప్పులు రాలేకపోయిండు, ఇక నేను రాలేను బిడ్డ అని చెప్పి అమ్మని పంపించిండు అన్నట్టు. ఇంకా నాన్న చూస్తే ఇంకెంత బాధ ఉంటుందో. అమ్మ అయితే అసలు చాలా బాధపడ్డదండి. ఇంత ఇదైపోయింది అసలు, ఇట్లా అయిపోయింది, మీరు అంతా తెలివి తక్కువగా ఎట్లా చేసుకున్నారు అది ఇది అని చెప్పి. అప్పుడు నేను కూడా అరిసినలేండి మా అమ్మ మీద, గులిగిన. ఇల్లు కట్టేటప్పుడు మా అమ్మ వాళ్ళని రమ్మని చెప్పిన అండి, వాళ్ళు రాలేదు. మా అక్కకైతే 3 floors ఇల్లు కట్టించారు, మీరు కనీసం ఉట్టిగా వచ్చి చూస్తే ఏమైందని చెప్పి నేను అట్లా ఏదో గులిగిన. అక్కడ మా అమ్మ ఏమంటుందంటే, నీకంటే పక్కింట్లో పని చేసేటోళ్ళే మంచిగా ఉన్నారు, ఉట్టిగా వచ్చి కూర్చున్నాడే కదా అట్లా అయిపోయినావు ఏందని చెప్పి అయితే అంటుంది. ఏం చేద్దాం మరి, అది ట్యాన్ ఫేస్ అండి, కొంచెం ఎండకు వస్తే చాలు, వేడికి అయినా నా ఫేస్ అట్లా ట్యాన్ అయిపోతుంది. మా నాన్న లెక్క, మా నాన్న చామన్ చాయ్, అది ఎందుకు కొంచెం ఎండకపోతే ఇంకా బ్లాక్ అవుతుంది. ఇక్కడ అమ్మకి నా ప్లానింగ్ అంతా చెప్తాను అన్నట్టు. అమ్మ ఇటు సైడ్ షెల్ఫ్లు వస్తాయి, హాల్లో ఏం షెల్ఫ్లు పెట్టిస్తలేదమ్మా, బుక్స్ షెల్ఫ్లు కూడా చిన్న బెడ్రూమ్లో పెట్టిస్తా. ఇక్కడ బట్టల షెల్ఫ్లు వస్తాయండి, ఈ ప్లేస్లో బుక్స్ షెల్ఫ్ పెట్టిద్దామని ప్లాన్ చేస్తాను. ఆ పైన మొత్తము ఏంటంటే హాల్ ఉన్నది కొంచెం చిన్నగా అయిపోయింది కదా, షెల్ఫ్లు పెడితే మొత్తం ముందుకు వస్తుంది, ఆ ముందుకు వచ్చిన దాన్ని బట్టి కంజెస్టెడ్ అవుతుందని అయితే నేను నా పర్సనల్గా ఇలా ప్లాన్ చేసుకుంటున్నా. ప్రస్తుతానికైతే కంప్లీట్ బుక్స్ లాంటివి అన్ని ఇందులోనే ఉండాలి, ఆ షెల్ఫ్లు ఇల్లులో ఉండాలని అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. మరి లాస్ట్కి ఎవరు క్యాన్సిల్ చేస్తారో తెలీదు. ప్రజెంట్ అయితే నా ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి. మరి ఇక షెల్ఫ్లు పోసే వరకు ఎవరన్నా వచ్చి అట్లా కాదు ఇట్లా అంటే ఏమో కానీ, ప్రజెంట్ అయితే ఎవరు మాట వినకుండా వాళ్ళకు కూడా నా ఆలోచన అనేది అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఏంటంటే కంప్లీట్ బుక్స్కి సంబంధించిన ఇల్లు ఉంటే పిల్లలు చదువుకోవాలన్నప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకుంటారు కదండి, వాళ్ళకి చదువుకోవడానికి ఒక రూమ్ అంటూ ఉండాలి కాబట్టి అట్లా అనిపించింది అన్నట్టు. ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఈ సందులో షెల్ఫ్లు పెట్టుకో, చాలా సామాన్ పోద్దని చెప్తాను అమ్మ. ఈలోపు నాకు కూడా ఒక కామెంట్ వేసిండే ఒక బ్రదర్, గ్యాస్ మొద్దులు కూడా బయట పెట్టండి అని. అవునండి, సిలిండర్లు కూడా బయట ప్లానే ఉన్నా. నాకు కూడా అట్లే అనిపిస్తుంది, అవి బయట పెడితే అయిపోతుంది అని చెప్పి. ఇందులో 2 సిలిండర్ల కిందికి వచ్చిన పైకి షెల్ఫ్లు వస్తాయి. ఇక్కడైతే నేను ఇదెందుకు పెడతాను భయ్య అదెందుకు పెడతాను అని ఎంత ఒర్రిచ్చిన్నో, నేను ఒర్రిచుడికి రామ్ లక్ష్మణిగా నువ్వు చూడు మేడం మేము కడతా ఉంటాం, మాకు తెలుసు మేము చేస్తాను అని చెప్పి మరి ఈరోజు రామ్ నన్ను అట్లనే అన్నాడు. అదేం చేయని చెప్పంటాడు. ఇది ఉండని, ఇది కట్టు, ఇది చేసినాక ఇది కట్టు. అక్కడ అమ్మ ఏమంటుందంటే కొంచెం గ్యాప్ ఇచ్చి సింక్ కడతారు కదండి, ముందే స్మూత్ చేసేయంటే ఆపిల్ గాడికి అది అస్సలు అర్థమవుతుంది. మరి స్మూత్ చేస్తే దీన్ని ఏం చేయను అని అడుగుతాడు. ఈలోపు మా ఆయన వచ్చిండు, సాయంత్రం అయింది కదా, మా ఆయన చెప్పడము నేను ఇక కొంచెం ట్రాన్స్లేషన్లో చెప్పేసరికి అర్థమైంది, అయితే స్మూత్ చేస్తాడు. షెల్ఫ్లు మొత్తం చెక్ చేసుకుంటాను. మా ఆయన నుండి ఎందుకు అట్లా పెట్టించినావు అంటే టేప్తో మరి చూపిస్తాను అన్నట్టు. సేమ్ అట్లా ఇప్పుడు ఒక పిల్ల వరుస మొత్తం కింద ఫ్లోరింగ్ అయిపోతుంది, ఇంత హైట్ ఉంటుంది, ఇక పక్కన అట్లనే ఉంది, అట్లా చూసి చేపిస్తాను అని చెప్పి అయితే చెప్పిన. ఎంతైనాండి ఇట్లాంటి వాటికి మొగోళ్ళు ఉండాలండి పని చేపించడానికి. మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆయనకు వీలైతే తప్పలేదు, ఎట్లనో ఒకట్లా ఎడ్డ సైకిల్తో ఎట్లనో ఒకట్లా ఇల్లు వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ పైన అయితే తక్కువ షెల్ఫ్లు వస్తాయండి.